హైకోర్టులో కేటీఆర్కు చుక్కెదురు కావడంతో ఏసీబీ దూకుడు పెంచింది. హైకోర్టు తీర్పుతో హైదరాబాద్లో ఉన్న గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఫార్ములా రేస్లో గ్రీన్ కో భాగస్వామిగా ఉంది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్కు భారీగా ఎలక్టోరల్ బాండ్లు అందినట్టు, ఈ విషయంలో క్విట్ ప్రోకో జరిగినట్టుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టులో కేటీఆర్కు చుక్కెదురు కావడంతో ఏసీబీ దూకుడు పెంచింది. హైకోర్టు తీర్పుతో హైదరాబాద్లో ఉన్న గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో గ్రీన్ కో భాగస్వామిగా ఉంది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో హైదరాబాద్లో ఉన్న గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు ఫార్ములా రేస్లో గ్రీన్ కో భాగస్వామిగా ఉంది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే ఒకవైపు ఏసీబీ సంబంధించిన క్యాష్ పిటిషన్ కేటీఆర్ కు తెలవడంతో ఇప్పుడు ఏసీబీ దూకుడు పెంచింది చెప్పొచ్చు. మొత్తంగా ఈ స్కామ్ సంబంధించి మూల బిందు అంటే ఈ స్కామ్ సంబంధించి ప్రధాన కారణమైన ఏస్ నెక్స్ట్ కార్యాలయంలో ఇప్పుడు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి బాదాపూర్ లో ఉన్న మెయిన్ ఆఫీస్ లో కూడా సోదాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే మొదటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి మొదటి రేసింగ్ లో పాల్పంచుకున్న ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ, అంటే అప్పటికప్పుడే ఈ పుట్టిన కంపెనీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ కంపెనీ ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ ఈ కార్ రేసింగ్ లో మొదటిసారి పాల్పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత మొదటి రేసింగ్ నిర్వహించిన తర్వాత సరైన లాభాలు రాలేదు అని చెప్పి ఆ కంపెనీ తప్పుకోవడం జరిగింది. అయితే తప్పుకున్న తర్వాత సెకండ్ టైం కూడా రేసింగ్ నిర్వహించాలన్న ఉద్దేశంతో సెకండ్ టైం రేసింగ్ రద్దు కావద్దన్న భావంతో ఏకంగా ప్రభుత్వ హెచ్ఎండి అనే కంపెనీగా చేసి దాని మేరకు 55 కోట్ల రూపాయల నిధులను ఏపీఓకి బదిలీ చేయడంతో ఇప్పుడు అక్రమాలు జరిగాయి అని చెప్పి కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. అటు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా ఉన్న ఏసీనెక్స్ అనే కంపెనీ ఎందుకు తప్పుకుంది, దేనికోసం తప్పుకుంది, అంతేకాకుండా తప్పుకోవాల్సిన కారణాలు ఏంటి, ప్రధానంగా ఏసీనెక్స్ అనే కంపెనీ ఎప్పుడు ఏర్పడింది, ఆ కంపెనీకి మూలాలేంటి, ఆ తర్వాత ఆ కంపెనీకి సంబంధించి ఈ ఒప్పందాలు ఏంటి, ప్రధానంగా ఫార్ములా 1 రేసింగ్ కు సంబంధించి ఒప్పందాలు హెచ్ఎండిఏ తోటి ఒక ఒప్పందాలు ఉన్నాయి, కొన్ని కంపెనీలతో ఒప్పందాలు ఉన్నాయి. ఇలాంటి ఒప్పందాలు ఉన్నాయి. హెచ్ఎండి ఎలాంటి బాధ్యత నిర్వహించాలి, తర్వాత హెచ్ఎండి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి, హెచ్ఎండి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, తర్వాత ఏస్ అనే కంపెనీ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది, ఆ తర్వాత రేసింగ్ సంబంధించి ఎలా వ్యవహరిస్తుంది అన్న దాని మీద ప్రధానంగా మొత్తంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాము. అయితే పెట్టుబడి పెట్టినప్పుడు కూడా దానికి సరైన మాకు డబ్బులు రాలేదు, అంటే లాభాలు కూడా రాలేదు. కాబట్టి ఆ ఫార్ములా 2 సంబంధించి తప్పుకుంటున్నామని చెప్పి కూడా చెప్పి ఆ కంపెనీ ఉన్న పరంగా తప్పుకోవడంతో ఆ తర్వాత 55 కోట్ల రూపాయల డబ్బులని హెచ్ఎండిఏ ద్వారా అటు ఎక్స్ట్రాకి బదిలీ చేయడంతో మొత్తంగా దీనికి సంబంధించి అటు అనధికారికంగా ఇది క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ డబ్బులు మొత్తం పంపించారన్న దాని మీద కాంగ్రెస్ విచారణ జరిపి ఆ వరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఇప్పుడైతే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 3 చోట్ల సోదాలు చేస్తున్నట్టుగా అధికారులు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.